నా పేరు సైదులు సుబ్బారెడ్డిపాలెం మాచర్ల బీసీసీఎల్ మాచర్ల మండల బీసీసీఎల్ అధ్యక్షుడిని. ఇక్కడ గౌరవనీయులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఒక విజయం, తిరిగి లేకుండా విజయం సాధించగలడు. ఎందుకంటే మా యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు, నవరత్నాలు కానీ, ప్రతి ఒక్కటి, అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, అదేవిధంగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మా ఊళ్ళో చూసినట్టయితే ఇంతకుముందు ప్రతి ఒక్క బజార్కి వర్షం పడిందంటే ఏ బజార్కి వెళ్దామన్నా ఏ బజార్కి వెళ్దామనుకున్నా సరే బురద మడుగులాగా ఉండేది. అట్లాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బజార్కి సీసీ రోడ్లు కానీ, లైట్స్ కానీ, మురికాలువలు కానీ ప్రతి ఒక్కటి మంచిగా చేసి, ఇంతకుముందు మా ఊళ్ళో వాటర్ ప్రాబ్లం ఉండేది. ప్రతి ఒక్క బజార్ కూడా బోర్లు వేసేసి వాటర్ కూడా మా ఊర్లో ఇంటింటికి వాటర్ సప్లై జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ కూడాను వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడానికి, వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపిస్తాం. దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఒక్క మా ఊరు సుబ్బారెడ్డిపాలెంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకొని మంత్రిగా చూడటానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకొని నెక్స్ట్ మేము ఆయన్ని మంత్రిగా చూస్తాము. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా గ్రామం ఒకటే కాదు, మన నియోజకవర్గం మొత్తం, మాచర్ల నియోజకవర్గం మొత్తం కూడా ప్రజలందరూ కూడాను, అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలు కూడా జగన్ గారిని సీఎం చేయడానికి కోసం సిద్ధంగా ఉన్నారు. మన రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఒకటి గుర్తుపెట్టుకున్నారు. ఏంటంటే అది మనకి కరోనా పీరియడ్ 2 years నడిచింది. ఆ 2 years కూడాను ఈ చంద్రబాబు గారు కానీ, ఈ మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రహ్మారెడ్డి గారు కానీ, ఎవరైనా సరే ఆ కరోనా పీరియడ్లో దరిదాపుల్లో లేకుండా ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో వాళ్ళు తోచిన దగ్గర వాళ్ళు ఉండేసి, ఇప్పుడు వచ్చేసి ఆ టైంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఏంది అనేది, ప్రజలు ఎంత ఆర్థికంగా ఎంత అస్తవ్యస్తంగా ఇదైపోయారని చెప్పేసి తెలుసుకోకుండా ఇప్పుడు వచ్చి మేము అది చేద్దాం ఇది చేస్తామని చెప్పేసి 6 గ్యారెంటీలు 16 గ్యారెంటీలు అని చెప్పేసి ఎన్నో చెబుతున్నారు. చేసేవారు అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు గారికి అప్పుడు తెలియదు ప్రజల గురించి? కరోనా టైంలో ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారని చెప్పేసి కనీసం జ్ఞానం లేకుండా ఇప్పుడు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ఇది చేస్తున్నారు. ఆ టైంలో మాన్యశ్రీ మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు వాలంటీర్ ఒక వ్యవస్థను స్టార్ట్ చేసి ప్రజలందరికీ కూడాను ప్రతి ఒక్కటి కూడాను ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరి ఇంటింటికి వెళ్ళి సేవలు చేయించారు. ఆ రోజు వాలంటీర్లు చేసిన సేవలకి ఈరోజు చంద్రబాబు గారు చేసినటువంటి ఈ పని ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు ఒకసారి అర్థం చేసుకున్నారు. అటువంటి కరోనా కష్టకాలంలో కూడా మన యొక్క ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ కూడాను కన్నబిడ్డలాగా దగ్గరికి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఆదుకొని ప్రజలు ఇబ్బందులు లేకుండా మంచిగా ఇచ్చేశాడు. ఆ ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గెలిపించుకోవడం కోసం. ఆ ఒక్కటి చాలు. ఆ కరోనా టైంలో ఎక్కడో ఉండే అదని చెప్పేసి ఇదని చెప్పేసి ఇప్పుడు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి చెప్పడం ఇది అంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు కూడా బాగా గుర్తుపెట్టుకున్నారు. అదే కాకుండా మన యొక్క ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, సీఎం అయిన తర్వాత వైద్య విద్య ఈ రెండింటికి ఎంతవరకు మంచిగా చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. విద్య పట్ల పిల్లలకి ఎంత శ్రద్ధ తీసుకున్నారో పిల్లల పట్ల, అదేవిధంగా ఆరోగ్యం పట్ల కూడా 104 కానీ 108 కానీ మళ్ళీ తిరిగి ప్రారంభించి మంచి సేవలు అందించారు.
ఈ మంచి పనులు చాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కావడానికి, అదేవిధంగా మా యొక్క నియోజకవర్గ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యే గారినిగా మళ్ళీ గెలిపించుకోవడానికి